సార్ దిల్ రాజు గారికి స్టోరీ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఏమైనా చేంజెస్ చెప్పారా స్టోరీలో? లేదు, దిల్ రాజు గారికి ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి నాకు భయం వేసింది. ఇలాంటి స్టోరీ నా దగ్గరికి ఎందుకు పట్టుకొచ్చాను, కొడతాడేమో అని. బట్ ధైర్యం ఏంటంటే, ఆయన దిల్ రాజు గారు ఎప్పుడు హీ బ్యాంక్డ్ ఆన్ ఎమోషన్స్ కదా. ఏ సినిమా చూసినా హ్యూమన్ ఎమోషన్స్ మీద. సార్ ఇది హ్యూమన్ ఎమోషన్స్ కాకపోయినా దట్ ఈస్ ఎమోషన్ ఇన్ ఇట్, కంప్లీట్లీ హై అండ్. బొమ్మరిల్ తీసిన డైరెక్టర్ అని, బొమ్మరిల్ తీసిన ప్రొడ్యూసర్ అని ధైర్యంతో చెప్పా. అందులో ఎంత హై ఎమోషన్స్ ఉంటాయో ఇద్దరు పీపుల్ మధ్యలో, అంటే ఎంటిటీస్, ఫాదర్కి సన్కి కదా. ఇక్కడ కూడా ఒక హ్యూమన్కి గోస్ట్కి అనుకోకపోయినా గోస్ట్ మెటఫోర్ అని చెప్పాక ఇందాక. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఎక్స్చేంజ్ ఎమోషన్స్ చాలా హై ఉంటాయి. అండ్ కిరాణి గారిని మేము మ్యూజిక్ అనుకుంటుంది కూడా అందుకే, ఆ ఎమోషన్స్ కన్వే అవ్వాలి చాలా హైలో అని. ఈరోజు పొద్దున్నే మనం ఆల్మోస్ట్ 8-9కి షో చూసి వచ్చాం భయ్యా, నేను అనుకోకుండా అరేంజ్ అయింది. కిక్కాస్ అసలు ఆ ఎమోషన్స్ ఏదైతే మేము బిలీవ్ చేసామో అది దిల్ రాజు అన్న ఎంటిటీగా చేయగల అనిపించింది. సో డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన అర్థం చేసుకున్నాడు. యాక్చువల్లీ బాగుంది, నాకు సుకుమార్ ఆర్య చెప్పినప్పుడు ఎలా అనిపించింది అలా అనిపించింది అన్నాడు నరేష్ నవ్వగానే.